మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఆయన వల్లే కాలేదు, నీ వల్ల అవుద్దా అంటూ నువ్వు బచ్చాగాడివి అంటూ శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. 3.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా, సంచి సర్దుకొని అమెరికాకు చెక్కేస్తావా అని ప్రశ్నించారు. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది మనం చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఆయన వల్లే కాలేదు, నీ వల్ల అవుద్దా, నువ్వు బచ్చాగాడివి అంటూ శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య వారు ఎందుకు పొంగులేటి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? దీనిపైన కేటీఆర్ ఏమైనా స్పందించారా? నువ్వు ముక్కుమూలిని పాలేరులో నియోజకవర్గంలో గెలిచావు, ఈసారి మళ్ళీ ఎలా గెలుస్తావో చూస్తావు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ నాయన 3 సార్లు ముక్కుమూలికి పాలేరు నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చి నన్ను ఓడించడంలో విఫలమయ్యాడు, నీ వల్ల ఏమైతే అంటూ నువ్వు బచ్చాగాడివి, నాపై నువ్వు నిలబడతావా లేదా అంటే నీపై నేను బచ్చాగా నిలబెట్టి గెలిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, ఈ సవాలు స్వీకరించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా కేటీఆర్ అంటూ మాత్రానికి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. గతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవాకులు చవాకులు పేలటం వల్లనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీరని బుద్ధి చెప్పినప్పటికీ మాత్రం మీ వైఖరిలో మార్పు రావట్లేదు, అయినప్పటికీ మనం మీలో అహంకారపు మాటలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక విధంగా కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. మరోపక్క గడిచిన రానున్న 3.5 ఏళ్లలో నీపై నువ్వు తెలంగాణలో ఉంటావో, అమెరికాకు చెక్కేస్తావో, సంచి చదువుకొని అమెరికాకు పోతావో అంటూ మాత్రం వ్యంగ్యాసాలు చేసిన విధంగా మాత్రానికి ఆ సభలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కొంచెం హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే కేటీఆర్ వ్యవహరించాలి, అధికారం పోయినా కానీ ఆయన అహంకారపు మాటలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు అంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు సవాల్ కూడా విసిరారు. గతం అవసరమైతే నాపై నువ్వు పాలేరులో నువ్వు పోటీ చేస్తావా, లేదంటే నీపై నేను ఒక బచ్చాన్ని నిలబెట్టి నేను గెలిపిస్తానంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాలుకి కేటీఆర్ సవాల్ స్వీకరిస్తారా లేదా వెనుదిరిగి పారిపోతారా అంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటర్లు కూడా విసిరిన పరిస్థితి కనబడుతుంది. శ్రీదేవి. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి